అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మీ జీవితంలో ఈరోజు 50 నిమిషాల నిడివి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అత్యంత సహజమైన వివరమైన కథన శైలిలో తెలుసుకుందాం. ఈరోజు విద్యాపరంగా మీరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉన్నత విద్యా అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. ముఖ్యంగా పరీక్షలలో మీరు ప్రదర్శించే అసాధారణమైన మేధోపటిమ మరియు ప్రతిభ కారణంగా గురువుల నుంచి అధికారుల వరకు అందరి ప్రశంసలు మరియు గౌరవం పొంది ఒక ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలలో ఈరోజు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పెట్టుబడులు అనుకోని నష్టాలను చవిచూడటమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు చేజారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అత్యవసర ఖర్చుల కోసం మీరు చేసిన దీర్ఘకాలిక పొదుపు పథకాలు కూడా మీకు ఆశించిన స్థాయిలో ఉపశమనాన్ని ఇవ్వక అప్పుల భారం పెరిగే సూచనలు నేటి దినచర్యలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉండటం వలన మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. పెద్దవారి ఆశీర్వాదాలు లభించి ముఖ్యమైన నిర్ణయాలలో వారి సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావచ్చు. దీనివలన విశ్వాసం దెబ్బతినే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మీరు నమ్మిన కొంతమంది సన్నిహితులు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత గట్టిపడి ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి నుంచి మీకు లభించే పూర్తి మద్దతు ఈరోజు మీ విజయానికి ముఖ్య కారణంగా మారుతుంది. మీ ఆరోగ్యం విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడమే కాకుండా సరైన నిద్ర లేకపోవడం వలన శారీరక బలహీనత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు వైద్య సలహా తీసుకోకపోతే చిన్న సమస్యలు కూడా దీర్ఘకాలిక ఇబ్బందులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీ దేహంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉన్నత అధికారుల నుంచి ఈ రోజు మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన పనులకు వారి అనుమతులు, అంగీకారాలు సులభంగా లభిస్తాయి. వారి మద్దతుతో మీరు మీ లక్ష్యాలను వేగంగా చేరుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దేవాలయ సందర్శన లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక శక్తి పెరుగుతుంది. అంతర్దృష్టి పెరుగుట వలన జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆనందానికి లోటు ఉండదు. మీరు కోరుకున్న విధంగా ఈరోజు ప్రతి క్షణం సంతృప్తిగా, సంతోషంగా గడుస్తుంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త మీకు లభించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆఫీస్ వాతావరణం మీకు ప్రతికూలంగా మారుతుంది. అనవసరమైన రాజకీయాలు, తోటి ఉద్యోగుల నుంచి వచ్చే ఇబ్బందులు మీ పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పై అధికారి నుంచి మీకు అప్పగించిన ముఖ్యమైన ప్రాజెక్టులలో చివరి నిమిషంలో మార్పులు రావటం వలన తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతారు. మీ ప్రయత్నాలు వృధా అయ్యే సూచన కనిపిస్తోంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీరు నిర్వహించే ఏదైనా సామాజిక లేదా సాంస్కృతిక ఈవెంట్ అత్యధిక ప్రశంసలు పొందుతుంది. మీ ప్రణాళికాబద్ధత వలన అనుకున్న సమయం కంటే ముందే పనులు పూర్తవుతాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు నిరాశే మిగులుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా లక్ష్యాలను చేరుకోవటంలో వైఫల్యం ఎదురవుతుంది. దీనివలన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. చిన్నపాటి గాయాలు తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి క్రీడలలో పాల్గొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. గొడవలు మరియు వివాదాలు ఈరోజు మీ చుట్టూ తిరుగుతాయి. ముఖ్యంగా పాత స్నేహితులతో లేదా పొరుగువారితో తీవ్రమైన వాగ్వాదానికి దిగే పరిస్థితులు ఏర్పడతాయి. మీ మాటలను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. దీనివలన మానసిక అశాంతి పెరుగుతుంది. మీరు ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం సురక్షితంగా ఉంటుంది. మీరు ముందుచూపుతో చేసే పనులు మీకు పెద్ద ప్రమాదం రాకుండా కాపాడతాయి. అన్ని విషయాలలోనూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుని నష్టాల నుంచి బయటపడతారు.
ఈరోజు మీ నుంచి పెద్ద పొరపాటు జరిగే అవకాశముంది. ముఖ్యంగా వృత్తిపరమైన నిర్ణయాలలో తొందరపాటుకు గురై దాని పర్యవసానాలను దీర్ఘకాలం అనుభవించాల్సి వస్తుంది. మీరు దృష్టిపెట్టని చిన్న లోపం కారణంగా మొత్తం ప్రాజెక్ట్ దెబ్బతినే ప్రమాదముంది. ఇది మీ ప్రతిష్టను తగ్గిస్తుంది. మీ మనసులో అపరిమితమైన ధైర్యం పెరుగుతుంది. మీరు గతంలో వాయిదా వేసిన కష్టమైన పనులను సైతం ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఈరోజు అంచనాలకు మించి ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తులు ఈరోజు సులభంగా మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. ఇతరులపై అంధవిశ్వాసం ఉంచడం వలన ఆర్థికంగా లేదా మానసికంగా దెబ్బతినే పరిస్థితులు ఎదురవుతాయి. విశ్వాసఘాతుకాలు జరిగే అవకాశమున్నందున ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో సంతకాల విషయంలో అత్యంత జాగరూకత అవసరం. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనుల వలన సమాజంలో మీకు విశిష్టమైన స్థానం లభిస్తుంది. అనేక మంది ప్రముఖులు మీ సలహాలు, సూచనల కోసం ఎదురుచూసే అవకాశముంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు సంక్లిష్ట సమస్యలను సైతం సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ సంభాషణ తీరు వలన ఇతరులు మీ మాటలకు ఆకర్షితులవుతారు. సంస్కృతి మరియు కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలు, సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఒక సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించే అవకాశముంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు కలహాలు చోటు చేసుకుంటాయి. చిన్న అపార్థాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. దీనివలన మీ బంధం బలహీనపడుతుంది. మీరు మీ భాగస్వామి పట్ల చూపించే అశ్రద్ధ కారణంగా విడిపోయే ఆలోచనలు వచ్చే తీవ్రమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార చర్చలు మరియు డీల్స్ కుదుర్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రణాళికలకు అందరి ఆమోదం లభిస్తుంది. మీ సృజనాత్మకత పతాక స్థాయిలో ఉంటుంది. మీరు కొత్త ఆలోచనలతో అద్భుతమైన, వినూత్నమైన పరిష్కారాలను కనుగొనగలుగుతారు. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి రెట్టింపు అవుతుంది. పరిశ్రమలు లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. పెట్టుబడులు ఆశించిన రాబడిని ఇవ్వకపోగా ప్రభుత్వ నియంత్రణలు ఇబ్బంది పెడతాయి. మీరు నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు మందగమనం బారిన పడతాయి. విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయకపోతే నష్టాలు తీవ్రమవుతాయి. మీలో స్వీయ ప్రేరణ పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా పాత స్నేహితులను కలవడం వలన మీ బంధాలు మరింత దృఢమవుతాయి. ఇతరుల సహాయం మీకు సకాలంలో లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. ముఖ్యంగా వృత్తిపరమైన పర్యటనలు మీకు లాభదాయకంగా మారతాయి. కొత్త ప్రదేశాల నుంచి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదిస్తారు. ప్రతిభ అభివృద్ధికి ఈరోజు అనుకూలమైన రోజు. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ అంతర్గత ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కళాత్మక రంగంలో విజయం లభిస్తుంది. మీ వ్యక్తిత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ మొండితనం లేదా అహంకారం వలన సన్నిహితులను దూరం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం వలన సామాజికంగా వ్యతిరేకత ఎదురవుతుంది. దీనివలన గౌరవం తగ్గుతుంది. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ పాత విజయాలు మీకు ప్రస్తుత పరిస్థితులలో మానసిక ధైర్యాన్నిస్తాయి. పూర్వపు కష్టాలు తీరి ఉపశమనం లభిస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్త వహించాలి. మీరు తెలియకుండానే ఇతరుల వివాదాలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. దీనివలన మీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవడం వలన అనేక మంది శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి తటస్థంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యక్తిగత అభివృద్ధి వైపు మీ దృష్టి మళ్లుతుంది. మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త ప్రణాళికలు రచిస్తారు. స్వీయ పరిశీలన వలన మీ బలహీనతలను తెలుసుకుంటావు. ఇతరుల సంక్షేమం పట్ల మీరు చూపే శ్రద్ధ ఈ రోజు మీకు మంచి పేరు తెస్తుంది. సామాజిక సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కెరీర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. మీరు కలలు కన్న స్థానానికి చేరుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తిపరంగా మీ సామర్థ్యం నిరూపించుకుంటారు.
మీ మనోభావాలు ఈరోజు అదుపు తప్పే అవకాశం ఉంది. చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందించి ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగుతారు. అధికమైన భావోద్వేగాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దీనివలన ముఖ్యమైన విషయాలలో సరైన తీర్పు చెప్పలేకపోతారు. మీ జీవితంలో పూర్తి శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. మానసిక ఒత్తిడి మటుమాయమై మీరు తేలికగా అనుభూతి చెందుతారు. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మీ సంకల్పం దృఢంగా మారుతుంది. మీరు ఎంత కష్టమైన లక్ష్యమైనా సాధించాలనే నిర్ణయంతో ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం ఈరోజు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. నెట్వర్కింగ్లో ఈరోజు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడంలో విఫలమవుతారు. ముఖ్యంగా మీరు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరదు. వ్యాపార సంబంధాలలో మీరు నమ్మిన వ్యక్తులు ఈరోజు మీకు అనుకూలంగా ఉండక మీ ప్రయత్నాలకు అడ్డు తగిలే అవకాశం ఉంది. చట్టపరమైన సమస్యలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న న్యాయపరమైన వివాదాలు ఈ రోజు నుంచి పరిష్కారం కావడం మొదలవుతాయి. సంతానం విషయంలో శుభవార్త వింటారు. మీ పిల్లలు విద్య లేదా క్రీడా రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ఇల్లు రిపేర్ చెయ్యాలనే లేదా కొత్త వస్తువులు కొనాలనే ఆలోచనలు కార్యరూపం దాలుతాయి. పని ఒత్తిడి ఈ రోజు విపరీతంగా పెరుగుతుంది. అధిక పనిభారం వలన మీరు వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివలన తీవ్రమైన అలసటకు గురయ్యే అవకాశం ఉంది. మీ పనులను సరైన సమయానికి పూర్తి చెయ్యలేకపోవడం వలన పై అధికారుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. దీనివలన మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం వలన మీ మనసు తేలికపడుతుంది. దైవకృప పరిపూర్ణంగా లభిస్తుంది. కళల పట్ల, సృజనాత్మక రంగాల పట్ల మీకున్న ఆసక్తి పెరుగుతుంది. మీ కళా నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. శుభకార్యాలు ఇంట్లో జరగడానికి మార్గం సుగమమవుతుంది. మీరు కుటుంబ సమేతంగా ఒక వేడుకలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వినోదం మరియు ఉల్లాసానికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ మానసిక ఉల్లాసం రెట్టింపవుతుంది. మీ స్వీయ నమ్మకం ఈ రోజు సన్నగిల్లుతుంది. ఇతరుల విమర్శల వలన మీ సామర్థ్యం పట్ల మీకు అనుమానాలు కలుగుతాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోలేక గందరగోళానికి గురవుతారు. దీనివలన గొప్ప అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. పర్యావరణ సంబంధాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. ప్రకృతి పట్ల మీ ప్రేమ పెరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించే పనులలో భాగమవుతారు. భవిష్యత్తు ప్రణాళికలు చాలా పటిష్టంగా ఉంటాయి. మీరు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అవసరమైన అడుగులు వేస్తారు. మీ విజయం సునిశ్చితం. సమయ నిర్వహణలో మీరు విఫలమవుతారు. పనులను వాయిదా వేయడం వలన ముఖ్యమైన గడువులు దాటిపోయే ప్రమాదం ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా పద్ధతిగా ఉండలేక అనవసర విషయాలపై సమయాన్ని వృధా చేస్తారు. దీనివలన ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. ప్రత్యర్థులు మీపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. దీనివలన మీ ఇమేజ్ దెబ్బతింటుంది. అనుచరులు, మద్దతుదారుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడం వలన నిరాశ ఎదురవుతుంది. ప్రజలలో మీ పట్టు సడలుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీ సమస్యలన్నీ తొలగిపోవడానికి పరిహారంగా పేద విద్యార్థులకు ఆహారం లేదా పుస్తకాలను దానం చేయడం ఈ రోజు మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. దీనివలన మీ నెగటివ్ కర్మ తొలగిపోతుంది. మీరు జపించవలసిన మంత్రం ఓం నమః శివాయ అనే దైవనామాన్ని రోజులో కనీసం 108 సార్లు జపించడం వలన మనసుకు ప్రశాంతత లభించి సంకల్ప బలం పెరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.